లెట్స్ డీకోడ్ బేబక్క. బేబక్క గురించి 2 రోజుల్లో నాకేం అర్థమైందో నేను మీకు చెప్పాలనుకుంటున్నా. చిల్ అండ్ లైట్ గోయింగ్ పర్సన్. బేబక్కని మనోడు ఎవరు మనోడు అంటే మణికంఠ అనమాట. మనోడు అంటున్నావు ఏం భయ నీ ఫ్రెండా అని అనుకోవద్దు, అట్లా ప్రతి ఒక్కరు మనోళ్ళే అన్నట్టుగా అట్లా వచ్చేసింది. సో మణికంఠ బ్రో ఏమంటున్నాడంటే ఇంట్లో ఎన్నాళ్ళు మీరు నవ్వుతూ సాగిస్తారు అని అన్నాను. అసలు నాకు అర్థం కాలేదు ఆ పాయింట్ ఆయన ఎందుకు అన్నాడు. సరే ఆయన గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసిన, అది చూడండి. అండ్ అప్పుడు బేబక్క అన్నది నేను ఇంతే లైట్ ఈజీగా తీసుకుంటాను. సో ఫైనల్గా ఈ బిగ్ బాస్ తెలుగు 8లో క్యాప్టెన్లు లేరు చీఫ్లు అని చెప్పినారు కదా. నైనిక అండ్ నిఖిల్ కలిసి డిసిజన్ తీసుకున్న సందర్భంలో మన బేబక్కని రిజెక్ట్ చేసినారు. మీరు వద్దు థర్డ్ చీఫ్గా ఉండడం కొరకు, మీరు స్టేబుల్గా ఉండరు అన్నట్టుగా రకరకాల రీజన్లు చెప్పారు. అండ్ మీరు చాలా ఈజీగా ఉంటారు అని చెప్పారు. దాని తర్వాత ఇట్స్ ఓకే అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. కానీ కొద్దిసేపు అయిన తర్వాత మిగతా వాళ్ళు హౌస్ మేట్స్ అంటే మళ్ళీ ఆమె వచ్చి రీజన్ అడిగింది. ఫస్ట్ ఏం అడగలేదు, ఆ తర్వాత రీజన్ అడిగింది. సో అప్పుడు నైనికి ఒక మాట, మంచి మాట అన్నది. చూడండి ఇందుకొరకే మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఈజీగా. ఇందాక లైట్ తీసుకొని వెళ్ళిపోయారు, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అందుకే మీ గురించి మేము సెలెక్ట్ చేసుకోలేదు థర్డ్ చీఫ్గా అని అనడం జరిగిందనమాట. సో బేబక్క గురించి నాకు ఏం అర్థమైందంటే చిల్ లైట్ గోయింగ్, లైట్గా తీసుకొని వెళ్ళిపోదాం అని అనుకుంటుంది. బట్ ఇక్కడ లైట్గా తీసుకుంటే లైట్ అయిపోతాం, ఎలిమినేట్ అయిపోతాం. బేబక్క స్ట్రాంగ్గా తీసుకొని ఆడితే బాగా ముందుకెళ్తుందని అనుకుంటున్నా. బట్ నవ్వుతూనే ఉన్నది. చూడాలి కంటెంట్ అయితే ఇప్పటివరకు మన ఎడిటర్ కట్ చేసి ఎక్కువ అక్కకి ఏం కంటెంట్ ఇవ్వలే. నవ్వుతూ ఉన్నది. నేను నవ్వడమే తీసుకుంటా, బాధపడినా నవ్వుతూనే ఉంటాను అన్నది. ఇట్స్ ఓకే, ఇట్స్ కైండ్ ఆఫ్ తను పెరిగిన విధానం. బట్ ఇక్కడ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఎమోషన్స్ చూపిస్తేనే బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు అలాంటి ఎమోషన్ చూపిస్తేనే బయట చూసే మీరు నేను కనెక్ట్ అవుతాం. సో బేబక్క గురించి నాకు ఇది అర్థమైంది. అక్క చిల్ తీసుకోకుండా అన్ని ఎమోషన్స్ని బయటికి చూపిస్తే బాగుంటుంది అండ్ నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారు బేబక్క గురించి అనేది వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి.